ఫ్రెండ్స్ రీసెంట్గా యూట్యూబ్లో కొందరికి చూసుకున్నట్టయితే ఈ విధంగా అదర్ నోటీసెస్ అనేది వస్తున్నట్టు నా కామెంట్లో మెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా షాపింగ్కి సంబంధించి కూడా షాపింగ్ అనేది డిజేబుల్ అయినట్టు ఈ విధంగా ఎల్లో కలర్లో, అలాగే మరికొంతమందికి చూసుకున్నట్టయితే రెడ్ కలర్లో రిమూవ్ అని ఈ విధంగా నోటీస్లో చూపిస్తుందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ నోటీసులకు సంబంధించి ఏంటి, ఏ విధంగా వస్తాయి, ఏం జరుగుతుంది, మీ ఛానల్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందా అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో ముందుగా ఇక్కడ చూడవచ్చు, ఈ వీడియో అనేది మన ఛానల్లోనే ఒక ఏఐ వీడియో అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ విజిబిలిటీ కింద ఏదైతే నోటీసెస్ అయితే ఉందో ఇందులో మీరు గమనించినట్టయితే ఇక్కడ అదర్ నోటీసెస్ అని రావడం అయితే జరిగింది. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు, దిస్ వీడియో యాజ్ ఏ లేబుల్ అని రావడం అయితే జరిగింది. సింపుల్గా చెప్తాను, ఇక్కడ అదర్ నోటీసెస్ అనేది వచ్చినట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఈ వీడియో వచ్చేసి నేను ఏఐతో క్రియేట్ అయితే చేయడం అయితే జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ఏఐ లేబుల్ అనేది, అంటే ఏఐ అనేది ఇందులో యూజ్ చేశాను కాబట్టి దానికి సంబంధించి లేబుల్ అనేది యాడ్ చేసినట్టు ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి చూసుకున్నట్టయితే క్లైమ్డ్ కంటెంట్ వాజ్ ఫౌండ్ ఇన్ ద మ్యూజిక్ అని ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు గ్రే కలర్లో ఈ విధంగా ఏదైతే అదర్ నోటీసెస్ అనేది వచ్చినట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే అవ్వదు. అదేవిధంగా కొంతమందికి చూసుకున్నట్టయితే షాపింగ్కి సంబంధించి ఈ విధంగా క్లైమ్డ్ కంటెంట్ వాజ్ ఫౌండ్ ఇన్ దిస్ వీడియో అని రావడం అయితే జరుగుతుంది. సో మనం షార్ట్స్లో మ్యూజిక్ అనేది యూజ్ చేసినట్టయితే దానికి ప్రోడక్ట్ ట్యాగ్ ఆప్షన్ అనేది ప్రజెంట్ ఇవ్వడం అయితే లేదు. సో అందుకే ఈ విధంగా షాపింగ్కి సంబంధించి మనకు ఎల్లో కలర్లో ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ మీరు ప్రోడక్ట్స్ అనేది ఆ వీడియోకి సంబంధించి ట్యాగ్ చేయాలంటే ఆ మ్యూజిక్ అనేది ఇక్కడ మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఏదైతే నోటీస్లో మీకు రెడ్ అనేది వచ్చినప్పుడు కొన్నిసార్లు రిమూవ్కి సంబంధించి, స్ట్రైక్కి సంబంధించి చూపించింది అనుకోండి, అది మీ ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. ఆ వీడియో అనేది రిమూవ్ అవుతుంది. మీకు స్ట్రైక్ అనేది వచ్చినట్టయితే కమ్యూనిటీకి సంబంధించి అవ్వచ్చు, కాపీరైట్కి సంబంధించి అవ్వచ్చు. సో ఇక్కడ ఏదైతే నేను చెప్పినట్టుగా ప్రజెంట్ అయితే గ్రే వచ్చినా ఎల్లో వచ్చినా సరే వీటిని మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. గ్రే వస్తే పెద్దగా మీ ఛానల్కి ప్రాబ్లం ఉండదు, ఎల్లో వస్తే షాపింగ్కి సంబంధించి ఉంటుంది. కాబట్టి సో మీరు దానికి సంబంధించి క్లెయిమ్ అనేది రిమూవ్ చేసి ఆ తర్వాత మీరు ప్రోడక్ట్స్ అనేది యాడ్ చేయాలనుకుంటే యాడ్ అయితే చేయొచ్చు. సో మీకు క్లారిటీ అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.